ఓం విఘ్నేశ్వరాయ నమః. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ చుట్టాల అబ్బాయి దేవ. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే బెల్ సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. ఇంతకీ ఆ కథ ఏంటంటే మూగజీవి ప్రేమ. ఒక పల్లెటూరులో రాము అనే ఒక కుర్రాడు ఉంటాడండి, ఒంటరిగా. సో తనకి ఎవ్వరూ లేరు. తనకున్నటువంటి చిన్న పొలం, ఒక చిన్న ఇల్లు, దానికి సరిపోయేంత చిన్న చిన్న అప్పులు. అలా తను ఒంటరిగా ఉన్నాడు. అయితే తనకెందుకో ఆ ఊర్లో ఉండటం నచ్చటం లేదు, ఒంటరిగా ఉండటం. తను ఏదైనా మార్కెట్లోకి వెళ్ళినా లేదా ఏదన్నా ఇంకెక్కడికన్నా వెళ్ళినా ఎందుకో తన లైఫ్ తనకు నచ్చట్లేదు. ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. అయితే తను ఏమనుకున్నాడంటే తనకున్న ఇంటిని, తనకున్నటువంటి పొలాల్ని అమ్మేసి తను ఎవరెవరికైతే ఏమైతే ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసి ఈ ఊరిని విడిచిపెట్టి ఎక్కడికన్నా వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాడు. అనుకొని తనకున్నవన్నీ కొంచెం క్లియర్ చేసేసుకొని అలా బయటికి వెళ్ళడానికి నిర్ణయించుకొని బయలుదేరిపోయాడు అనమాట. ఆఖరిసారిగా తన పొలాల్ని, తన ఇల్లుని ఒక్కసారి చూసుకుంటూ ఇంకా మొత్తానికి అన్ని రుణాలని అక్కడ క్లోజ్ చేసేసుకొని తను వెళ్ళడానికి నిర్ణయించుకొని వెళ్తున్నాడు కానీ మనసులో ఒకటే ఆలోచనలు. ఎలా న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, నేను ఒంటరిగా ఉన్నానే, ఏం చేయాలి, నేను ఎక్కడ ఉండాలి, ఎలా బ్రతకాలి అని ఒకటే ఆలోచనలు. ఇవన్నీ తన మనసుని దొలిచివేస్తున్నాయన్నమాట. నడుస్తున్నాడు, గమ్యం తెలియని ప్రయాణం. సో అలా వెళుతూ ఆలోచిస్తూనే ఉన్నాడు. అయితే దారిలో ఒక పెద్ద ఆయన కనిపించారు తనకి. అతని చేతిలో ఒక నల్ల గుర్రం పిల్ల ఉంది. సో అతను ఆ గుర్రం పిల్లని ఆయన చాలా ముద్దుగా పెంచుకున్నాడు. చిన్నప్పటి నుంచి పెంచారు కదా. అలా ప్రేమగా పెంచిన గుర్రం పిల్లని తనకున్న ఏదో ఒక సమస్య వల్ల ఆ గుర్రం పిల్లని పెంచడానికి ఇంకా తన దగ్గర స్తోమత లేక ఆ గుర్రం పిల్లని ఎవరికన్నా ఇచ్చి సో తనకొచ్చే మనీతో తన ఏదో ప్రాబ్లాన్ని క్లియర్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ గుర్రం పిల్లని నిజంగా తనకి వదిలిపెట్టడం కూడా ఆయనకి ఇష్టం లేదు. కానీ ఆ గుర్రం పిల్లని పెంచడానికి కూడా ఆయనకి చాలా కష్టంగా ఉందన్నమాట. అప్పుడు చాలా ప్రేమగా పెంచుకున్నాడు కదా, అస్సలు వదులుకోవడానికి ఇష్టం లేదు. కాకపోతే ఏంటంటే ఆ గుర్రం పిల్లని పెంచడానికి కూడా ఆయన దగ్గర స్తోమత లేక రాముతో ఇలా అంటున్నాడు, బాబు, నేను ప్రేమగా పెంచుకున్న గుర్రం పిల్లని నీకు ఇచ్చేస్తాను, నీ దగ్గర ఏదైనా నాకు సహాయం పడగలవా, నీ దగ్గర ఉన్న డబ్బుని ఇచ్చేసాను అంటే రాము అంటాడు, నా దగ్గర 2 కాయిన్స్ తప్ప ఏం లేవండి అని జరిగిన విషయం అంతా చెప్పుకొస్తాడు. నేను ఇలా ఊర్లో ఇలా చేశాను, అమ్ముకొని వచ్చాను, నా దగ్గర 2 కాయిన్స్ తప్ప ఏమీ మిగలలేదు, ఈ కాయిన్స్తో మీ అవసరం గట్టెక్కుతుందంటే మీకు ఇస్తాను అని చెప్పేసి అది ఇచ్చేసి ఆ గుర్రం పిల్లని తీసుకొని రాము వచ్చేసాడు. అయితే రాముకి ఎందుకో ఒక చిన్న ఆనందం. ఏంటి, దేవుడు ఎందుకు ఈ బృందాన్ని కలిపాడో, ఎందుకు ఈ జీవితో నాకు సంబంధం కలిపాడో, నేనేంటి, ఆ పెద్ద ఆయన ఏంటి, ఇలా మీట్ అవ్వడం ఏంటి, ఆయన నాకు దీన్ని ఇవ్వటం ఏంటి, నా దగ్గర ఉన్న 2 కాయిన్స్ తీసుకోవడం ఏంటి, ఇదేంటో అనేసి ఆలోచించుకుంటా ఆ పెద్ద ఆయనలాగే ఆ గుర్రాన్ని కూడా చాలా ప్రేమతో పెంచాడు కదా. పార్ట్ 2 ఉందండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే పార్ట్ 2 అని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీ చుట్టాల అబ్బాయి దేవా.